భగవద్గీత 3వ అధ్యాయము 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి ఇంద్రియములు, మనః మనస్సును, బుద్ధియు అస్య కామమునకు, అధిష్టానం వాసస్థానము, ఉచ్యతే చెప్పబడుచున్నది. ఏతైహి వీనిచే, విమోహయతి కలతపెట్టును, ఏషః ఈ కామము, జ్ఞానమును, ఆవృత్య ఆవరించి, దేహినాం బద్ధజీవుల యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును. భాష్యము. బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్య స్థానములను శత్రువు ఆక్రమించి ఉన్నాడు. కనుకనే అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎక్కడ కనుగొనబడునో తెలియుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుతున్నాడు. ఇంద్రియముల కర్మలన్నింటికి మనస్సు కేంద్రము. సాధారణముగా మనము ఇంద్రియార్థములను గూర్చి వినినప్పుడు ఇంద్రియ తృప్తికి సంబంధించిన భావములకు మనస్సు నిలయమగును. దానికి ఫలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు నిలయములగును. తర్వాత మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు నిలయములగును. తరువాత అట్టి బుద్ధి కామ ప్రవృత్తులకు కేంద్రమగును. బుద్ధి అనునది జీవాత్మకు పొరుగున, బుద్ధి అట్టి కామ ప్రవృత్తులకు కేంద్రమగును. బుద్ధి అనునది జీవాత్మకు పొరుగున ఉన్నటువంటి కామపూరితమైన బుద్ధి జీవాత్మపై ప్రభావమును చూపి అది అహంకారమును పొంది భౌతిక భావనలో ఇంద్రియ మనస్సులతో తాదాత్మ్యము చెందినట్లుగా ప్రభావితము చేయును. తద్వారా జీవాత్మ ఇంద్రియ సుఖములకు అలవాటు పడి అదియే నిజ సుఖమని భ్రమించును. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతమునందు ఈ క్రింది విధముగా చక్కగా వివరింపబడినది. యస్యాత్మబుద్ధిః కుణపే త్రిధాతుకే స్వధీః కలత్రాధిషు భౌమ ఇజ్యదీః యత్తీర్థబుద్ధిః సలిలేన కర్హచిత్ జనేష్వభిఘ్నేషు స ఏవ గోఖరః. త్రిధాతువులతో కూడిన దేహమే ఆత్మగను, దేహమునకు సంబంధించిన వారే తమ బంధువులుగను, జన్మభూమియే పూజాస్థానముగా భావించినట్టియు మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహాత్ముల సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలము స్నానమాచరించుటకు మాత్రమే తీర్థయాత్రలకు పోవునట్టి మానవుని గార్ధభము లేక గోవుగా భావింపబడును. జై శ్రీకృష్ణ.